హలో హాయ్ వెల్కమ్ టు ముబీన్ టైలర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్ కంటే మగ్గం వర్క్ బ్లౌజ్ మెడ చాలా తక్కువగా ఉంది. ఎలా సరి చేయాలో ఎలా కుట్టాలో చూద్దాం. మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని మడత పెట్టి మధ్యలోకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ లైనింగ్ మధ్యలో డాట్ ఉంది కదా, దానికి సెట్ అయ్యేటట్టు చూసుకొని, అయినా మెడ వెడల్పు ఎక్కువ ఉంది, మగ్గం వర్క్ మెడ తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అయితే ఆ మెడ భాగాన మధ్యలోకి మడతేసి ఆ మడత మధ్యలో 3 అంగుళాల కిందకి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత దాన్ని కొంచెం వెడల్పు చేయాలి. అప్పుడు మనం పెట్టిన ఆది మగ్గం వర్క్ మెడ అది కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇది స్టోన్ వర్క్ అండి. అయితే మీరు ఏదైనా స్టోన్ వర్క్ బ్లౌజులు కుడుతుంటే స్టోన్స్ ఏమన్నా అడ్డం పడేటట్టు ఉంటే సూదులు ఇరగవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పాదాన్ని పైకెత్తి పట్టుకొని అలా కుట్టుకుంటూ రావాలి. కట్ వర్క్ అండి అది. కట్ వర్క్ చూడండి ఎలా కుడుతున్నాను. మీరు అలా కుట్టేటప్పుడు కింద లైనింగే జరగచ్చు, పైన క్లాతే జరగచ్చు. అలా అరచేయిని అలానే పెట్టి కుడతా ఉంటే ఏ లైనింగు జరగటం కానీ ఏది ఉండదు. వంపుల దగ్గర ప్లస్ రౌండుల దగ్గర పాదాన్ని ఎత్తుకుంటా కుడితే ఇంకా నీట్గా వస్తుందండి క్లాత్. చూసారా ఎలా తిప్పుతున్నానో? అలానే మీరు కూడా కట్ వర్క్ అయితే పాదం ఎత్తుకుంటా సూది కిందకి తిప్పి క్లాత్ ఎటు కావాలంటే అటు తిప్పుకొని పెట్టుకొని కుట్టుకోవాలి. అప్పుడప్పుడు కింద లైనింగ్ కూడా ఎలా ఉందో జరిగిందో అని చెప్పేసి చూసుకుంటూ ఉండాలి. ప్లస్ ఈ దగ్గరకు కూడా వచ్చినప్పుడు కొంచెం వెడల్పు చేస్తే ఈ టాకాకు కూడా కలిసిపోతుంది వర్క్. ఇప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుద్ది. ఒక ఖర్చు ఉంచు మందం కట్ చేసుకొని ఎన్ని కోణాలు అయితే ఉన్నాయో, ఎన్ని మూలలు అయితే ఉన్నాయో, ఎక్కడెక్కడ కట్ అయితే ఉందో అక్కడంతా కట్ చేసుకుంటూ రావాలి. వస్తేనే మీకు కట్ వర్క్ బాగా నీట్గా తిరుగుతుంది. వీడియోలో చూపించినట్లుగానే కట్ చేయండి. కట్ చేయమన్నానని చెప్పేసి లోపలికంటా కట్ చేయకూడదు, కుట్టు కూడా కట్ అవ్వకుండా కట్ చేయాలి. అలా కట్ చేసుకున్న తర్వాత తిప్పి పై కుట్టు వేసుకోవాలి. ఈ పై కుట్టు వేసుకోవడానికి 1 సైడ్ పాదాలు కూడా యూజ్ అవ్వండి స్టోన్స్కి. ఇలానే మెయిన్ పాదం మీదే పాదాన్ని ఎత్తుకుంటా కుట్టుకుంటే నీట్గా వస్తుంది కుట్టు. ఇలా పైన కుట్టేసిన తర్వాత జాగ్రత్తగా వేయండి. సూదులు కూడా చేతుల మీద పడవచ్చు. ఎక్కడైతే క్లాత్ జరగలేదో అక్కడ పాదం ఎత్తటమే, చేసేది ఏమీ లేదు. ఈ వర్క్ బ్లౌజులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి కుట్టడం కూడా తప్పదు. వర్క్ బాగకూడదు, స్టోన్స్ పగలకూడదు, నీట్గా కుట్టమ్మా అని చెప్తారు కస్టమర్స్. మనం పడే బాధలు వాళ్ళకి తెలియదు కదా.
దారం కూడా పోయింది. జాకెట్ కుడితే ఎవరు కుట్టారు అని అడగాలంట, అలా కుట్టాలంట. అలా కుట్టాలి అంటే నన్ను ఫాలో అవ్వండి. అలా కుట్టాలి, అలా నేర్చుకోవాలి నీట్గా. నేను కుట్టిన వంకలు పెట్టకుండా ఉండాలి అంటే నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు లైనింగ్ అంటించుకోవాలి. నేను టైలరింగ్ చేయబట్టి కూడా 23 ఇయర్స్ అవుతుంది. నాకు మ్యారేజ్ అవ్వకముందే టైలరింగ్ వచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కుట్టడం తప్పట్లేదు. నా కస్టమర్స్ కూడా చాలామంది ఎక్కువగానే. ఈ మధ్యనే ఛానల్ స్టార్ట్ చేశానండి, నన్ను సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీకు అర్థమయ్యే విధంగా, మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తా. నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా. నాకు ఎక్కువగా మాటలు చెప్పడం కూడా రాదండి. కుట్టుపరంగా అయితే బాగానే చెప్తానులే, కానీ అది నా దగ్గర ఉండే పిల్లలకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇలా చెప్పటం ద్వారా తొందరగా చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా దగ్గర దాదాపు 75 నెంబర్స్ నేర్చుకున్నారండి మిషను. ప్రస్తుతానికి ఇంకా ఒక 3 నా దగ్గర నేర్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు కూడా క్లాసులు చెప్పేటప్పుడు వీడియో తీసి మీకు పెడతాను, అవి మీరు చూసుకొని నేర్చుకోవచ్చు. అయితే నేను కింద నడుం పట్టికి వేరే క్లాత్ అయితే ఏమీ తీసుకోలేదండి. అందులోనే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని నడుం పట్టికి కుట్టేస్తున్నా. అది ఫ్యూచర్లో ఉపయోగపడవచ్చు మీకు. ఎందుకంటే కొంచెం లావ్ అయినా కూడా అది విప్పదీసి కొంచెం వేరే క్లాత్ యాడ్ చేసి కుడితే మాత్రం సెట్ అయిపోద్ది. అప్పుడు సరిపోద్ది. ఇంకా బ్లౌజ్ మీరు తీయనక్కర్లేదు. ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఫ్యూచర్లో ఆమె లావ్ అయితే విప్పదీసుకొని కొంచెం బార్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను అలా పెట్టేశాను. అలా అని ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మధ్యలో డాట్ వేసుకుంటే అది విప్పొచ్చు, ఇది విప్పొచ్చు. రెండిటికి సరి సమానంగా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ మధ్య మడత ఉంటుంది, ఆ ధరణ రెండు కలిపి మధ్యలోకి వేసుకొని 3 అంగుళాలు పైకి వేసుకుంటే డాట్ సరిపోతుంది. మరి ఇంకా ఎక్కువ వేసినా కూడా ఎదర చెస్ట్ పట్టేసినట్టు ఉండిద్ది. నిమ్మకూరు మహిళా ప్రగతి ప్రాంగణం మీకు ఐడియానే ఉండి ఉంటుంది. అక్కడ నేను 3 నెలలు ఫ్యాషన్ టెక్నాలజీ చేశానండి. ఫ్యాషన్గా ఎలా కుట్టాలన్నా, ఫ్యాషన్గా ఎలా చేయాలన్నా మొత్తం అన్ని వీడియోలు ఒక్కొక్క వీడియో పెడతాను. చూసి నేర్చుకోండి. ఎంత నీట్గా ఉందో చూడండి బ్లౌజ్.